స్థానిక సంస్థల్లో వడ్డరులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు జాతీయ వడ్డర సంఘ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ నెల 25న వడ్డెర రాష్ట్ర వ్యాప్త పర్యటనలో వడ్డర సంఘ జిల్లా నూతన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకోనున్నట్లు పీట్ల శ్రీధర్ తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక పరంగా వెనుకబడిన వడ్డరులకే చేయూతనివ్వాలని కోరారు. 78వ స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ప్రాధాన్యత, చట్టసభల్లో వడ్డర్ల గురించి మాట్లాడే గొంతుక లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేస్తూ సామాజిక న్యాయం ద్వారా కులాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారన్నారు. ప్రతి చోట రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డర్లకు ప్రాధాన్యత కల్పిస్తారని పూర్తి స్థాయిలో జాతీయ వడ్డర సంఘం నమ్ముతుందన్నారు పీట్ల శ్రీధర్. విద్యాపరంగా వెనుకబడిన వడ్డర్ల విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు కేటాయించాలని కోరారు. జాతీయ వడ్డెర సంఘం అదే విధంగా అదే చురుకుతనంతో అదే స్థాయిలో దేనికి తల వంచకుండా అదే వీటిలో దానికంటే మించి వీళ్ళు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. మేమందరం సపోర్ట్ చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు వడ్డర్ల స్థితిగతులు మరి దీనమైన పరిస్థితిలో ఉన్నాయి. త్వరలోనే అన్నలు కొత్త నియమితమైన సభ్యులు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఈ నెల 20వ తారీఖున రాష్ట్రం అంతా పర్యటించి వడ్డర్లను తక్కువ మంది ఉన్నటువంటి పెరక సోదరులు కూడా పెరక భవనం అనేది ఉంది రాజ్భవన్ దగ్గర. కానీ మన వడ్డరకు లేదు. మనం ఆ వడ్డర భవనం కట్టుకోవాలని చెప్పేసి ఆ రోజులలో వెంకటేష్ అన్న, ఏడుకొండలన్న మన పెద్దలందరి కన్న కళ అది. ఆ అన్న కళ అనేది నెరవేర్చకుండానే పోయిండు. అన్న ఆశయాన్ని ఖచ్చితంగా మనందరం కలిసి, అంటే మీ ముందర నేనున్నా, మనందరం కలిసి అన్న ఆశయాన్ని నిలబెట్టేందుకని చెప్పేసి పూర్తి స్థాయిలో కృషి చేసి అందరినీ కష్ట నష్టాలు కోర్చైనా సరే మన వాళ్ళందరినీ ఎవరైతే కొంచెం